నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక విందు ఇచ్చారు. ఆ విందుకి వైసీపీ నాయకులు కూడా హాజరయ్యారు. సో ఇంతకీ ఎవరా నాయకులు? ఆ హాజరైనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఏం ఫైర్ అవుతున్నారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందుకి హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు? అసలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం ఫైర్ అవుతున్నారు వాళ్ళ మీద, అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అని? ఒకటేంటంటే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ ఏంటంటే తనకు తెలియకుండా ఎవ్వరు కూడా ఎంపీలు ఎవరిని కలవద్దు, కేంద్ర మంత్రులతో సహా ఎవరిని కలవద్దు, ఎవరితో మాట్లాడొద్దు అనేది ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి తొలి నుంచి కూడా. సో ఆ మధ్యకాలంలో ఒకళ్ళిద్దరు ఫండ్స్ కోసం కేంద్ర మంత్రిని కలిసినప్పుడు ఆ విషయం తెలిసి పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, దాదాపు 1.5 years బ్యాక్. అయితే ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎంపీగా ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా. దానికి అక్కడ పోయి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆ తర్వాత సహచరులుగా ఉన్నటువంటి ఎంపీలందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్టిసిపేట్ చేశారు. అందరూ పార్టిసిపేట్ చేశారు, దాదాపుగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పార్టిసిపేట్ చేశారంటే, దానికి విజయసాయి రెడ్డి వెళ్ళారు, మిథున్ రెడ్డి వెళ్ళారు. సో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు సహజంగా అందరూ వెళ్తారు. హిందూపురం ఎమ్మెల్యే మాధవ్ కానీ అందరూ వెళ్ళారు. ఆల్మోస్ట్ అందరూ 22 మంది ఎంపీలు ఉంటే ఆల్మోస్ట్ 20 మంది దాకా వెళ్ళారు, ఆ విందుకులో పార్టిసిపేట్ చేశారు. అయితే అందులో అందరూ వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ విందుకి ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు ఆ విందుకి. సో ఎంపీలుగా సహచరులుగా పిలిచారు కాబట్టి కట్టసిగా వెళ్ళడం జరిగింది. అయితే ఆ విందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ హాజరు కావడానికి కారణం ఏంటంటే, విజయసాయి రెడ్డి అలాగే మిథున్ రెడ్డి వాళ్ళిద్దరు కీలకం, 2 కళ్ళు లాంటి వాళ్ళు ఢిల్లీలో. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళే వెళ్ళారని అంటే వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో చెప్పి ఉంటారని చెప్పేసి అనుకున్నారు మిగతా ఎంపీలు కూడా. సో కాబట్టి కారకులు వీళ్ళు, కాబట్టి వీళ్ళిద్దరిని పిలిచి తాడేపల్లిలో ఈయన సున్నితంగా మందలించారు అనేది ఒకటి ఇప్పుడు తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. సో ఎందుకు వెళ్ళారు? రేవంత్ రెడ్డి చేసినటువంటి విందుకు మీరు ఎందుకు వెళ్ళారు, దాని మీద సమాధానం చెప్పండి అని చెప్పి కొంచెం బాగానే ఘాటుగా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఎలా ఘాటుగా ఇస్తారో అందరికీ తెలిసిందే, అది ప్రత్యేకంగా మనం చెప్పవలసిన లేదు. అందులో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డికి ఇచ్చారంటే మామూలు విషయం కాదు అది. సో దాంతో వాళ్ళు నొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇందులో పాల్గొంటే వచ్చే నష్టం ఏంటి అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్, పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. సో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడే ఆయనకు కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ నుంచి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. 2 ఏంటంటే, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ చీలిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక అనుమతిస్తే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏపీలో ప్రచారం చేస్తే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళకు దూరంగా ఉంటే, వాళ్ళకి మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఈ ఓట్ బ్యాంక్ చీలిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టెప్ వేసేసారు మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర పోతుందా, లేదంటే రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటే అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారా అనేది చర్చకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు వేసినటువంటి స్టెప్ విందుకు వెళ్ళటం అనేది తప్పు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడి వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, అంతగా ఎందుకు ఆలోచిస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి హిందూ పార్టీకి ఆహ్వానిస్తే వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు అంత హైరాణ పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం బలపడినా కానీ ఇమీడియట్గా నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి తగ్గట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా స్పీడ్గా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు 28వ తారీఖున ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లతోటి. దాంట్లో కేవీపీ ఉన్నాడు, గిడుగు రుద్రరాజు ఉన్నారు,
అలాగే పల్లమరాజు ఉన్నారు, ఇలాంటి సీనియర్స్ చింతా మోహన్ ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి కాల్ఫర్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాంగ్రెస్ పార్టీ సీఎంకు పిలిస్తే వెళ్ళారు అని అంటే అది రాజకీయంగా నెగిటివ్ కోణంలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మూలాలు కానీ, ఆస్తుల మూలాలు కానీ తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి తోటి లైజనింగ్ చేయడానికి, లైజనింగ్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డే పంపించాడా ఎంపీలందరినీ అనేటువంటి సంకేతం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి వాటన్నిటికీ ఎందుకు మీరు ఆస్కారం ఇస్తున్నారు, మీరు చేసింది తప్పు అనేటువంటి ఒక వర్షను వినిపించారు వాళ్ళకి, ప్లస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో సహజంగా అందరూ విందు ఇచ్చినప్పుడు హాజరవుతారు. కేవలం విందుకు హాజరైతేనే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉన్నారంటే వాళ్ళ ఎంపీల మీద నమ్మకం లేదా? గతంలో కేంద్ర మంత్రులను కలిస్తేనే ఆయన అంగీకరించలేకపోయారు. ఆయన సిట్టింగ్ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఆయన ఎలాగో టికెట్ ఇవ్వట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఆయన కొంతమందికి ఇస్తానంటున్నారు కానీ కొంతమంది మేము అసలు పోటీ చేయమంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలకు పోటీ చేస్తారు, ఎంపీలుగా పోవని చెప్పి చెప్తూ ఉన్నారు. దాదాపు 22 మంది ఎంపీల్లో 19 మంది ఎంపీలు విముఖతగా ఉన్నారనేది కూడా వినిపిస్తుంది. కొంతమంది ఏమో ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే కోఆర్డినేషన్ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎంపీలు నమ్మట్లేదు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు. ఆ అపనమ్మకం కారణంగానే ఎక్కడికైనా విందుకు వెళ్ళినా కానీ ఈయన నివారిస్తూ ఉన్నారు అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. పైగా ఇప్పుడు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి మీద కూడా నమ్మకం కోల్పోయినట్టుగా ఇప్పుడు ఆ వార్నింగు లేదంటే ఆ విధమైన న్యూస్ని బట్టి అది మనకు ఒక అభిప్రాయానికి రావచ్చు మనం. ఎందుకంటే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి మీద అపారమైన నమ్మకం పెట్టుకొని ఉంటారు ఆయన. సో అలాంటి వాళ్ళే ఇప్పుడు చెప్పకుండా విందుకు వెళ్ళారంటే, ఒక మాట కనీసం ఒక ఫోన్ కాల్లో చేసి మాట చెప్పకుండా వెళ్ళారని అంటే ధిక్కరించినట్టుగా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఏదైనా కానీ తట్టుకోగలరు, కానీ తనని కాదని చెప్పి ఒక స్టెప్ వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి అంగీకరించరు. ఒకనొక సమయంలో విజయసాయి రెడ్డి ఏంటి, నేను పత్రిక పెడతాను, నేను కూడా ఛానల్స్ పెడతాను, రామోజీరావు తోటి సమానంగా నేను తీసుకొస్తానని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఎందుకు? ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నుంచి ఆయన తీసేసి విజయవాడకి తీసుకొచ్చినందుకు, సెంట్రల్ ఆఫీస్కి తీసుకొచ్చినందుకు, ఆ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని వేసినందుకే ఆ సందర్భంగా కావాలని రామోజీరావు కక్ష కట్టి నా మీద ఆరోపణలు చేస్తూ అనేకమైనటువంటి వార్తలు రాశారు. కాబట్టి ఆ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాతోటి నేనే మళ్ళీ ఎదురుదాడి చేస్తానని చెప్పి నేనే మీడియా పెడతాను, బలమైనటువంటి మీడియా, రామోజీరావు కన్నా బలమైన మీడియాని నేను తీసుకొస్తానని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన వెంటనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి నివారించారని చెప్పి కూడా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి సొంత పేపర్, సొంత ఛానల్ లేకపోతే ఇవాళ ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు కాదనేది ఆయనకి తెలుసు. సో ఆ రోజు పేపర్ పెట్టుకోవడం లేదా ఛానల్ పెట్టుకోవడం వల్లే ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగాను అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నారు. అందుకే ఆ పార్టీలో మరొకళ్ళు మీడియా ఛానల్స్ కానీ మీడియాలోకి కానీ ఎంటర్ కాకూడదు అనేది ఆయన యొక్క ఆలోచనగా ఉందని చాలామంది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఛానల్ పెట్టాలని ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు చేసి కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే మా అధినేత ఒప్పుకోవట్లేదు, మా అధినేత వద్దంటున్నారు, వారిస్తున్నారు, మనకు ఉన్నాయి కదా ఇంకెందుకు అని అంటున్నారు. అంటే ఉంటే ఆయనే ఉండాలి, మిగతా ఎవరు ఉండకూడదని చెప్పి భావంతో ఉన్నారనేది కూడా చెప్పుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒక అపనమ్మకం అనేది అతనికి ఉండబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ఆయనకున్న అపనమ్మకం వల్ల ఇలాగా వైసీపీ నాయకుల మీద ఫైర్ అవుతున్నారని చెప్పేసి అనుకోవడానికి ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఆయన అపనమ్మకం కన్నా ఆయనకు అభద్రతా భావం అనుకోవచ్చు. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, ఆయన ఎంపీలను నమ్మలేకపోతున్నారు అనేది ఈ ఇద్దరిని వార్నింగ్ ఇవ్వడాన్ని బట్టి చూడొచ్చు మనం. అపనమ్మకం కావచ్చు, లేదంటే అభద్రతా భావం కూడా అయి ఉండొచ్చు. సో అందుకోసమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందుకి హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, అంటే ఎంపీల మీద ఆయన కొంచెం సీరియస్గానే ఉన్నారు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చారన్నట్టుగా తెలుస్తోంది. సో మరి దాన్ని ఆ నాయకులు ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది వేచి చూద్దామండి. మరి ఫాలో అవుతారా లేకపోతే అన్ఫాలో అవుతారా ఏంటని వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.